వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. పాక్లో యథేచ్ఛగా తిరుగుతున్న పెహల్గాం ఉగ్రదాడి సూత్రధారి. అది పాకిస్తాన్లోని పంజాబ్ ప్రొవిన్స్. అక్కడ PMML అంటే పాకిస్తాన్ ముస్లిం మర్కజీ ముస్లిం లీగ్ అనే ఒక రాజకీయ పార్టీ ర్యాలీ నిర్వహిస్తే అందులో ఒకడు కనిపించాడు. ఈ మధ్య అంటే మే 28న అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేసింది ఐక్యరాజ్య సమితి. అందుకు అతడన్న మాట, నేనిప్పుడు వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాను అని. ఇంతకీ అతడు చేసిన ఘనకార్యం ఏంటని చూస్తే, పెహల్గాం దాడి ద్వారా 26 మంది భారతీయుల ప్రాణాలు పోయేలా చేయడం. వీరిలో అత్యధికులు హిందూ పురుషులు. అతడి పేరు సైఫుల్లా కసూరి. ఇతడి వ్యూహరచన కారణంగా భారత్, పాక్ రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చి భారీ ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. అకారణంగా కొందరు చనిపోయారు. ఒక సమయంలో కిరాణా కొండల్లోని పాక్ అణు నిల్వలు కానీ లీక్ అయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. పాకిస్తానే ప్రపంచ చిత్రపటంలో లేకుండా పోయేది. కానీ ఇతడికి కించిత్ కూడా జాలి, దయ, కరుణ లేకుండా విచ్చలవిడిగా పాకిస్తాన్ బాహ్య ప్రదేశాల్లో తిరుగుతూ కాలరెగరేస్తున్నాడు. ఇదే ర్యాలీలో లష్కర్ తోయిబా చీఫ్ కొడుకు తల్హా సయీద్, మరో US ఉగ్రవాది అమీర్ హంజా కూడా పాల్గొన్నారు. తల్హా సయీద్ అయితే PMML ద్వారా లాహోర్ నుంచి పార్లమెంటుకు పోటీ చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని విఫలయత్నం చేశాడు. ఎందుకనో అది సాధ్యం కాలేదు. ఇతడు భారత్కి కావలసిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులో 32వ వాడు. ఇతడు ఈ ర్యాలీ ద్వారా తన తండ్రి హఫీజ్ సయీద్ని విడిపించాలని డిమాండ్ చేశాడు. భారత్ సింధు జలాల ఒప్పందం రద్దును పునః సమీక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ ఉగ్ర సంస్థకు చిన్నపాటి సైన్యం, విశ్వవిద్యాలయం, రాజకీయ పార్టీ ఉన్నాయి. వీటి ద్వారా వీరు భారత్ వ్యతిరేకత నూరిపోసి పాక్ ప్రజలను ఆకర్షించి పాక్ పార్లమెంట్లో అడుగుపెట్టి తద్వారా పాకిస్తాన్ని ఏలాలన్నది వీరి ఆలోచనగా తెలుస్తోంది. ఈ ఉగ్రమూకల కారణంగా పాకిస్తాన్ నీటి కటకటను ఎదుర్కొంటోంది. మొన్న నీటి కొరత కారణంగా సింధ్ ప్రజలు తమ హోమ్ మినిస్టర్ ఇంటిని తగలబెట్టారు. తాజాగా పాక్ నటి హీనా బయత్ కరాచీ వంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నీళ్లు రావడం లేదని ఇన్స్టా పోస్ట్ పెట్టింది. దీనంతటికీ కారణం ఎవరు? యథేచ్ఛగా తిరుగుతున్న ఈ లష్కరే జైషే ఉగ్రవాదులు కారా? అదేంటో మన భారతదేశంలో సోషల్ మీడియా గ్రూపులైన ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్లో ఒక చిన్న షేర్ కొట్టినందుకే మనకు వార్నింగులు ఇస్తాయి. అదే పాకిస్తాన్లో ఈ ప్లాట్ఫామ్స్ మీద నుంచి జైషే అనే ఉగ్ర సంస్థ ఏకంగా ఉగ్రవాద ప్రచారం చేస్తోంది. విరాళాలు కావాలంటూ అభ్యర్థనలు చేస్తోంది. కొత్త రక్తం ఎక్కించడానికి పాక్ యువతకు వలవేస్తోంది. డిజిటల్ ప్లాట్ఫామ్స్ వేదికగా పెద్ద పెద్ద ఉగ్రవాద ఛానళ్లను నడిపిస్తోంది. ఇక్కడ ఉగ్రవాదం ఎంత బహిర్గతమో చెప్పేలా ఏకంగా బహవల్పూర్ వీధుల్లో ఆగస్టు 25న జిహాదీ కవిత్వం వినడానికి రమ్మంటూ ఆహ్వాన పత్రికలతో కూడిన ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీల్లో మొన్న భారత్ దాడుల్లో చనిపోయిన ఉగ్రవాదుల చిత్రపటాలు వేసి మరీ, మసూద్ అజీర్ పేరిట పోస్టర్లు వేసి మరీ పిలుస్తున్నారు. ఇదే మసూద్ అజర్కి 14 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది పాకిస్తాన్. ఇతడు ఎంతటి భారత వ్యతిరేక ఉగ్రవాదో చెప్పనలవి కాదు. మన భారత భూభాగానికి అనేకసార్లు రక్తపు మరకలు అంటించిన ఉగ్రవాది. అలాంటి వాడికి నిధులిస్తూ ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్లో శాంతి చర్చలకు తాము సిద్ధమేనని పిలుపునిస్తున్నాడు. ఇలాంటి పాకిస్తాన్కి IMF, వరల్డ్ బ్యాంకులు సుమారు $25 బిలియన్ ఇస్తోంది. మరి ఇదే అంతర్జాతీయ సంస్థ అయిన ఐక్యరాజ్య సమితి కసూరి వంటి వారిని ఉగ్రవాద ముద్ర వేయడం ఏమిటి? ఇలాంటి వాళ్లకు పాకిస్తాన్ తనకొచ్చే IMF ఇతర నిధుల నుంచి కొంత మొత్తం కేటాయించి వారిని ఎంకరేజ్ చేయడం ఏంటి? ఉగ్రవాదులు తమ దేశంలో ఇంత బహాటంగా తిరుగుతుంటే భారత్లో శాంతి చర్చలకు ఈ దేశం మళ్ళీ పిలుపునివ్వడం ఏంటి? ఈ యుద్ధం ఇక్కడితో ముగియలేదు. దీనికి ఎక్కడో ఒక చోట భారత్ ఫుల్ స్టాప్ పెట్టి తీరాల్సిందే. తాజాగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ POKలో కలుస్తామని అడగటానికి ఎన్నో రోజులు లేవని అంటున్నారు. ఈ దిశగా భారత్ పాకిస్తాన్ నుంచి POKని లాగేసుకోవడంతో పాటు బలూచిస్తాన్కి కూడా సపోర్ట్ చేయాలి. ఇలా పాక్ ఎకోసిస్టమ్ని దారుణంగా దెబ్బతీసి ఆ దేశంలో ఉగ్రవాదం అనడానికే ఓనికి చావాలి. భారత్పై ఈసారి దాడి చేయడానికి సాహసించే యత్నం చేయకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరుకుందాం. జై హింద్.